శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ ఏ కాలనీలో ఈ కాలనీ గోవిందనగర్, శ్రీనివాసనగర్, మహాలక్ష్మీనగర్, సాయిలక్ష్మీనగర్ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా కాలేదని, గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని, ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు ప్రణాళిక చేస్తున్నామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. మంగళవారం పలు కాలనీలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలు చేపడతామని, త్వరలో ఆ పనులు ప్రారంభించి ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తామని తెలిపారు. రోడ్ పెట్టడం డ్రైన్ పెట్టలేదు. అవును, రోడ్ పెట్టడం డ్రైన్ పెట్టకపోతే ముందు డ్రైన్ అవ్వాలి, తర్వాత రోడ్ అయితేనే దాని ఇది బాగుంటుంది. రోడ్ మీద మెంబర్షిప్ యాక్టివ్ తిరిగే తర్వాత అందరికీ నమస్కారం. ఎప్పటి నుండో ఇక్కడ దీర్ఘకాలికంగా డ్రైనేజ్ సమస్య ఈ ఏ కాలనీకి, బి కాలనీకి ఉండడం అయింది. దీంట్లో ఈ ఏ కాలనీలో భాగంగా ఇందిరానగర్ కాలనీ, గోవిందనగర్ కాలనీ, సాయి లక్ష్మీ నగర్ కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ, ఇవన్నీ కూడా మేము ఈరోజు తిరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ గారు, అలాగే ఎంఈఓ గారు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు అందరూ కూడా, సచివాలయ సిబ్బంది, ఈ ప్రాంత సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. దాంతో పాటుగా ఈ వార్డు లీడర్స్ అయినటువంటి అంబటి అమ్మాజామ్ గారు, అలాగే అల్లు నర్సయ్య గారు, మన విజయరామ్ గారు, వాకర్స్ క్లబ్ మురళి గారు, అందరూ ఇతర పెద్దలు, కాలనీ కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ప్రతిది కూడా మేము చూసాము, ప్రతిపాదనలు సిద్ధం చేయమన్నాం. ఎట్టి పరిస్థితుల్లో డ్రైనేజ్ వ్యవస్థని ఇక్కడ మెయిన్ మరుగుపరచడానికి మేము పూర్తిగా బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే గతంలో 14-19లో ఇది పంచాయతీ ఉన్నందువల్ల ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పెద్ద ఎత్తున సీసీ రోడ్స్ వేయడం జరిగింది. అంతకుముందు 20-30 సంవత్సరాల నుండి మట్టి రోడ్లు తప్పించి అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. 14-19లో మేము సీసీ రోడ్లు వేసాం. 19-24లో తట్టి మట్టి కూడా ఈ ప్రాంతంలో వేయలేదు. అత్యంత రెవెన్యూ వచ్చినటువంటి ప్రాంతం ఇది. దీన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాల్సింది పోయి ఇక్కడ కనీసం మౌలిక వసతులు లేని పరిస్థితిలో ఈ ప్రాంతం ఉంది. కనుక ఇక్కడ ఉన్న రామిగడ్డ ఒకటి మళ్ళీ కొంచెం బాగు చేసి ఆధునీకరణ చేసి, అలాగే మిర్తిబెట్టి ఒకటి ఆధునీకరణ చేయాలా. ఎక్కడికక్కడ ఆక్రమణలు ఉన్నాయి. దీంతో పాటు ఈ కాలనీలకి దాని కనెక్టింగ్ డ్రైన్స్ ఇచ్చి లాస్ట్ లో మినీ ఎస్టీపీ ప్లాంట్స్ పెట్టడానికి కూడా మేము ఆలోచిస్తున్నాం. తప్పకుండా ఈ 2 నెలల్లో వీలున్నంత వరకు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడానికి మేము పూర్తి బాధ్యత తీసుకుంటూ, దీర్ఘకాలికంగా ఉన్న కొన్ని సీసీ రోడ్లు కూడా అవి వీలైనంత త్వరగా కొన్ని టెండర్స్ పిలిచాం. మరికొన్ని ఎస్టిమేషన్స్ అయ్యి త్వరలో టెండర్లు పిలిచి ఇవన్నిటికి సీసీ రోడ్లు వేసి డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అందరి వద్ద నమస్కారం. అలాగే డ్రింకింగ్ వాటర్ విషయంకి వస్తే అమృత్లో మనకి 10,000 ట్యాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవరికైనా డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ కావాలంటే అది కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.